నమస్తే అండి. నేను బాగున్నాను. మీరు బాగున్నారా? ఈరోజు పిల్లల లంచ్ బాక్స్‌లోకి ఈజీ రైస్ ఐటెమ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది స్వీట్ కార్న్ రైస్ అండి. స్వీట్ కార్న్‌కి మంచి కాంబినేషను ఆహ్, పుదీనా అండి. పుదీనాతో స్వీట్ కార్న్ రైస్ చేస్తే కనుక చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ అండి. నేను స్వీట్ కార్ను మా పాపకి తనకు బాక్స్‌లో సరిపడా రైసు నేను 2 కలిపి కుక్కర్‌లోనే నేను బాయిల్ చేసుకున్నానండి. మా పాప బాక్స్లో కాబట్టి నేను గీలో చేస్తున్నాను. మీరు కావాలంటే ఆయిల్లో కూడా చేసుకోవచ్చు. కానీ గీకి టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. నేను ఈ రైస్ కోసం నేను ఒక 4 గార్లిక్ చిన్నగా చాప్ చేసుకున్నానండి. రైసు కార్న్ 2 నేను ఉడకపెట్టుకుని పక్కకు పెట్టుకున్నాను. తర్వాత ఒక ప్యాన్లో 2 స్పూన్స్ గీ తీసుకుని గార్లిక్ లైట్గా వేయించుకున్నాను. గార్లిక్ వేగాక లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయిస్తే ఆ గీకి గార్లిక్ స్మెల్ వస్తుంది. అందుకని నేను బ్రౌన్ కలర్లో వచ్చే వరకు నేను గార్లిక్ని ఫ్రై చేసుకున్నానండి. గార్లిక్ ఫ్రై అయ్యాక ఈ స్వీట్ కార్న్ కూడా నేను దాంట్లోనే వేసి ఫ్రై చేసుకున్నాను. స్వీట్ కార్న్ కూడా మంచిగా ఫ్రై అయినాక మంచి ఫ్లేవర్ వస్తుందండి. మీ దగ్గర గీ లేకపోయినా బటర్తో అయినా చేసుకోవచ్చు అండి. బటర్తో కూడా చాలా బాగుంటుంది. నా దగ్గర కొంచెం క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా నేను చిన్న స్లైసెస్ చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకున్నానండి. క్యారెట్ కూడా ఈ గీలో వేయించుకున్నాక నేను ఈ రైస్లోకి కారం అవి ఏమి యూస్ చేయట్లేదండి. పెప్పర్ యూస్ చేస్తున్నాను. కారం కన్నా పెప్పరే మంచి ఫ్లేవర్ని ఇస్తుంది రైస్కి. అందుకే నేను పెప్పర్ యూస్ చేసుకుంటున్నానండి. క్యారెట్ కూడా వేగాక సెమీ కుక్ అయితే చాలండి. క్యారెట్ మనం ఫ్రైడ్ రైస్లోకి ఎలా క్యాబేజీ క్యారెట్ ఎలా సెమీ కుక్ చేసుకుంటామో అలా ఈ రైస్లోకి సెమీ కుక్ అయితే చాలండి. సెమీ కుక్ అయ్యాక సాల్ట్ పెప్పర్ వేసి కలుపుకున్నానండి. సాల్ట్ పెప్పరు స్వీట్ కార్న్కి క్యారెట్కి బాగా పట్టినాక నేను ఉడకబెట్టుకున్న రైస్ని నేను ఈ స్వీట్ కార్న్లో వేసి బాగా వేయించుకున్నానండి. రైస్ కూడా మొత్తం స్వీట్ కార్ను ఉప్పు పెప్పర్ అన్నీ కలిసిపోయేలాగా బాగా వేయించుకున్నానండి. ఒక్కసారి రైస్కి ఈ స్వీట్ కార్న్ రైసు అన్నీ ప్రాపర్గా కలిసినాక అప్పుడు మనం పుదీనా వేసుకుంటామండి. పుదీనా కూడా చాప్ చేసి వేసుకుంటే ఆకులుగా ఉంటే కనుక పిల్లలు తీసి పక్కకు పెట్టేస్తారు. అదే చాప్ చేసి వేసుకుంటే కనుక దాని ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పట్టి చాలా బాగుంటుందండి. చాప్ చేసుకుని వేసుకున్నాక పుదీనా కూడా వేగే వరకు ఒక 2-3 మినిట్స్ రైస్ని పుదీనాని కలిపి మనం కదుపుకుంటూ ఉంటే కనుక పుదీనా కూడా వేగుతుందండి. అప్పుడు రైస్కి మంచి ఫ్లేవర్ పడుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. స్వీట్ కార్న్కి పుదీనా చాలా మంచి కాంబినేషన్ అండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. మీకు నచ్చితే కనుక నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.